బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. వెల్కమ్ టు సామాన్యుడితో సుమన్ టీవీ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. లావణ్య అనే ఒక అమ్మాయి వాట్సాప్లో ఒక మెసేజ్ చేసిందండి, మీ సలహా కావాలని. కాల్ చేస్తాను రమ్మగారు. హలో, నమస్తే అండి. నేను సామాన్యుడితో సుమన్ టీవీ ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే మేడం. నమస్తే అమ్మా. లావణ్యనేనమ్మా మాట్లాడేది? అవును మేడం. ఓకే, మీరు వాట్సాప్లో మెసేజ్ చేశారు కదా రమ్మగారితో మాట్లాడాలని. అవును మేడం. ఇప్పుడు ఓకేనా, మాట్లాడతారా? మాట్లాడతాను. రైట్, ఒకసారి ఇస్తున్నాను రమ్మగారితో. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఇవ్వండి మేడం. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా. నాకు చిన్న ఇష్యూ ఉంది మేడం, ఒక ప్రాబ్లం. దాన్ని క్లియర్ కాల్ చేస్తారని నేను వాట్సాప్లో మెసేజ్ చేశాను జయ మేడంకి. తప్పకుండా అమ్మా, మాట్లాడదాం. మీరు చెప్పండి, విషయం చెప్తే నేను చెప్పగలిగిన సలహా ఏదైనా చెప్తాను. ఓకే మేడం. మా ఆయన బాగా సాధిస్తూ లెక్క ప్రవర్తిస్తున్నాడు మేడం ఈ మధ్య. సాడిస్ట్ లాగానమ్మా? అంటే ఏమైనా కొడుతున్నాడా, తిడుతున్నాడా, ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏం లేదు మేడం. మందు తాగడు, సిగరెట్ తాగడు, అసలు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. చాలా మంచివాడు. ఓహో, మంచివాడు. అంటే మంచివాడు సాడిస్టు రెండు కనెక్షన్ కుదరటం లేదుగా? అంటే నాతో సరిగ్గా ఉండట్లేదు మేడం. అంటే ఎక్కువ నాతో టైం స్పెండ్ చేయడానికి, నాతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. కొంచెం ఏది మాట్లాడిన కసురుకున్నట్టు. దాన్ని సాడిజం అని పెద్ద పేరు పెట్టకూడదమ్మా. దానికి సాడిజం అంటే వేరు. అయితే సరిగ్గా మాట్లాడటం లేదు, సరిగ్గా ప్రవర్తించట్లేదు అంటావా? ఏదైనా ఇష్యూ ఉందమ్మా? ఇష్యూ ఏం లేదు, అది నాకు తెలియట్లేదు మేడం. ఎక్కువ ఫ్రెండ్స్ తో గడపడానికి ట్రై చేస్తుంటారు. నాతో ఎక్కువ నన్ను అవాయిడ్ చేస్తూ ఉంటారు. అంటే లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మా మీది? లేదు లేదు మేడం, అరేంజ్ మ్యారేజ్ మేడం. ఎంతకాలం అయింది పెళ్ళి? ఒక 2 years అవుతుంది మేడం. ఏమన్నా అంటే కిడ్సా, ఏమైనా కన్సీవ్ అయ్యారా మీరు? అలాంటిది ఏం లేదు మేడం. పిల్లలు లేరు. సరే, మీ అత్తగారు మామగారు ఎక్కడ ఉంటారు? వాళ్ళ ఊర్లో ఉంటారు మేడం, నేను సిటీలో ఉంటాను ఇక్కడ. ఇతను ముందు నుంచి ఇలాగే ఉన్నాడా, ఈ మధ్య కొత్తగానమ్మా? లేదు మేడం, పెళ్ళైన కొత్తలో బాగానే ఉన్నారు. ఒక 6-7 months వరకు అట్లా. 1 year 1.5 year నుంచి ఇట్లా చేస్తున్నారు. కాకపోవడానికి రీజన్ కూడా ఇదే మేడం. అంటే ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఇతను మీతో స్పెండ్ చేయడని, బాగా క్లోజ్గా అట్లా మూవ్ అవటం లేదని ఎవరైనా పెద్దవాళ్ళకి చెప్పారా మీరు? లేదు మేడం, ఇంకా ఫ్యామిలీ వరకు తీసుకెళ్ళలేదు మేడం దీన్ని. అంటే నువ్వు కూడా వర్క్ చేస్తున్నావమ్మా? లేదు మేడం, ఇంటి దగ్గరనే ఉంటాను. అతను అక్కడే వర్క్ చేస్తాను. నువ్వు రోజంతా ఇంట్లో ఉంటావు, అతను సాయంకాలం వచ్చి కూడా అంటే తొందరగా రావట్లేదు కూడా. ఏ హ్యాబిట్స్ లేనివాడు ఏం చేస్తాడు? బయట ఎక్కడైనా తిరుగుతూ ఫ్రెండ్స్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు మేడం. ఎప్పుడైనా అడిగావా నువ్వు, ఇట్లా నన్ను ఇలా వదిలేస్తే నేనేం చేయాలి ఇంట్లో అని? అలా అడిగితే నాకు అసలు ఏం ఆన్సర్ ఇవ్వరు మేడం. ఇంట్లోనే ఉంటాను అంటారు. ఇట్లానే ఉంటానంటాడా? ఇట్లనే ఉంటాను, ఇష్టమైతే ఉండ, లేకపోతే లేదు, ఇంట్లోనే ఉంటా, నాకు ఫ్రెండ్సే కావాలి అన్నట్లు అంటారు. అంటే మరి జనరల్గా ఎప్పుడైనా ఒకసారైనా క్లోజ్గా ఉంటున్నాడమ్మా? అది కూడా లేదా? తక్కువ మేడం, చాలా. మరి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయేమో అతనికి? హెల్త్ ఇష్యూస్ అంటే నాకు తెలుస్తుంది కదా మేడం, అంత ఏం లేదు. బట్ అదే అర్థం కావట్లేదు అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నాడా అనేసి. అంటే ఇప్పుడు జనరల్ హెల్త్ ఇష్యూ అంటే ఏదైనా జబ్బు చేయటం వేరు. అతనికి ఏదైనా వైఫ్తో ఇన్వాల్వ్ అవ్వగలిగే వ్యవహారంలో ఏదైనా తేడా ఉందేమో? అంతే అర్థం కావట్లేదు మేడం. ఎక్కడ నా వల్ల ప్రాబ్లం వస్తుందా, లేక తనకి ఇంకేదైనా ప్రాబ్లం అంటే నాకు చెప్పలేకపోతున్నాడా అనేది నాకు అర్థం కావట్లేదు. నాకు కూడా అలాగే అనిపిస్తోందమ్మా. ఇది పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాల్సిన విషయమేనమ్మా. ఎందుకంటే ఇప్పటికి హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి, ఇతనికి ఏ తాగుడో, ఏదైనా రేస్ లాంటివి, కొంతమందికి మన గేమింగ్లు, గ్యాంబ్లింగ్లు, ఆ తర్వాత డబ్బుల్ని ఎక్కడైనా బెట్టింగ్లు, అలాంటి అలవాట్లు ఉంటే వాళ్ళు బిజీగా ఉంటారు. ఇప్పుడు బిజీగా ఉన్నాడు అనుకో ఎక్కడో ఒక చోట, అప్పుడు కొంచెం ఇంటికి వచ్చే టైము తగ్గిపోయినా నీతో క్లోజ్గా ఉండట్లేదంటే, ఒకటి అతను సరిగ్గా ఇంట్లోనూ ఉండట్లేదు, నీతో సరిగ్గా టైము స్పెండ్ చేయట్లేదంటే ఏవైనా ఫిజికల్ ఇష్యూస్లో అతనికి ఏదైనా ప్రాబ్లం ఉండుండొచ్చు, నిన్ను అవాయిడ్ చేస్తున్నాడేమో. కానీ చిరాకు పడ్డాలి, ఇవన్నీ కూడా అంటే అతనికి ఏదో చెప్పుకోలేని సమస్య ఉందమ్మా బహుశా. దీన్ని సార్ట్ అవుట్ చేయాలంటే ముందు పేరెంట్స్కి చెప్పాల్సిందే. నువ్వు అడిగి సాల్వ్ చేయడానికి ఏం చేస్తావు? నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి చేయగలిగేది ఏమీ లేదు. మాట్లాడాలి. మాట్లాడితే అబ్బాయి నీకేమీ ఆన్సర్ చెప్పట్లేదు,
2 ఏళ్ళు అయింది పెళ్ళయి ఇంకో 6 నెలలు పోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు అడగడం మొదలెడతారు. ఇంకా పిల్లలు ఏమి విశేషం లేదా అని మొదలు పెడతారు. మరి దానికి అతను సమాధానం చెప్పాలి కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయి అత్తగారు మామగారు ఊళ్ళో ఉంటారు కదా, ఊరెళ్ళండి. అక్కడ కూడా అతను నీతో సరిగ్గా క్లోజ్గా లేకుండా అంటి ముట్టినట్టే ఉండి నిన్ను తప్పించుకుంటే గనక, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు సిటీలో ఒంటరిగా ఉంటున్నారు, అతనికి ఏవో ఫ్రెండ్షిప్ లేకపోతే ఏదైనా వ్యవహారాల్లో దూరంగా ఉంటున్నాడు అనుకో. ఈ ఊరు వెళ్తే ఏముంటాయి, ఊర్లో ఇల్లు వాకిలి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఓ ఇంట్లోనే ఉంటారు, ఓ గదిలోనే ఉంటారు, మీ ఇద్దరే ఉంటారు, పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి అతను నిన్ను వదిలేసేయకపోవచ్చు. ఒకవేళ అక్కడికి వెళ్ళాక కూడా నీతోటి ఇలాగే అడమెంట్గా కనుక బిహేవ్ చేస్తే అప్పుడు పెద్దవాళ్ళకి చెప్పు. ఒకవేళ అక్కడ బాగానే ఉన్నాడు అనుకో, కొంచెం 2-3 రోజులు కలిసి ఉన్నాక అతనికి మెల్లిగా చెప్పు, నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది జీవితం, నువ్వు ఫ్రెండ్స్ వద్దంటలేదు కానీ నువ్వు నన్ను నిర్లక్ష్యం చేసి ఇలా చేయకూడదు, నువ్వు ఇలా నాతో సరిగ్గా బాగుండట్లేదు అనే విషయం మీ అమ్మా నాన్నకి చెప్పమంటావా వద్దంటావా? వద్దంటే ఉండాలి అంటే మరి మీ ఇద్దరు క్లోజ్గా ఉండాలి. అతను ఏమంటాడో నువ్వు ఊరెళ్ళాక కదా నీకు ఇది తెలిసేది, మీరు ఊరెళ్ళిపోండి. ఇప్పుడు మీ అత్తగారు పిలిస్తే ఏం చేస్తారు వెళ్ళక? వాళ్ళు ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు ఫెస్టివల్స్ ఏమన్నా ఉంటే చేద్దాం అన్నట్టు వాళ్ళ వీళ్ళేమి ఇట్లా ఆయనకి చెప్పుకోలేక ఇటు నేనకి చెప్పుకోలేక మధ్యలో లేని సతమతం అయిపోయింది. ఇక మీ అత్తగారి ద్వారానే ఇతన్ని పిలిపించి రండి అని పిలిపించి వెళ్దాం అని బలవంతం చేసి తీసుకెళ్ళు. అక్కడ కనుక ఇతను క్లోజ్గా ఉంటే పర్వాలేదు, ఇదొకటే ప్రాబ్లం. ఇతను అక్కడ కూడా నీతో క్లోజ్గా లేకపోతే వాళ్ళకి క్లియర్గా ఈ విషయం చెప్పేసే, ఇతను నాతో సరిగ్గా ఉండట్లేదు, విషయం కనుక్కోండి నేనేం చెయ్యాలి అని వాళ్ళనే సాక్ష్యంగా పెట్టుకోవాలి. గొడవకి మాత్రం దిగద్దమ్మా. అందుకే చిన్న విషయం పెద్ద చేయడం ఎందుకనేసి అంటే పెద్దది కాదు ఇది, విషయం పెద్దదే ఇది, కానీ గొడవ చేయాల్సిన విషయం కాదు. గొడవ చేస్తే దీన్ని వేరే అడ్వర్స్గా వెళ్ళిపోతుంది. అక్కడ మీ అత్తమావలతోటి అరిచర్చి పోట్లాడి ఏడ్చి గొడవ చేయకుండా సానుకూలంగా నిదానంగా చెప్పండి. ఇప్పుడు పిల్లలు కలగట్లేదంటే అసలు అతను ఇంటికి సరిగా రావట్లేదు, నాతో మంచిగా ఉండట్లేదు, మరి ఖచ్చితంగా ఇది చెప్పాలమ్మా. ఇది చిన్న విషయం ఖచ్చితంగా కాదు. ఇప్పుడు నీకు తెలియని అలవాటు ఏదో ఉందని అనిపిస్తుంది నాకు. మరి అది ఖచ్చితంగా ఈ పెద్దవాళ్ళ దగ్గర పెట్టాల్సిందేనమ్మా. దీన్ని సాల్వ్ చేసేసుకోవటము చూసేసుకోవటము సినిమాటిక్గా మామూలు జీవితాల్లో కుదరవమ్మా. మనలాంటి చిన్న జీవితాల్లో అసలు కుదరదు. ఎవరినైనా స్పైన్ పెట్టి అతని మీద డిటెక్షన్ చేయించి అవన్నీ హై క్లాస్ వ్యవహారాలు మన వల్ల కాదు కదా. మనకల్లా పెద్దవాళ్ళతోటి మాట్లాడిపించుకోవాలి. ఏదో ఒకటి పెద్దలతో మాట్లాడించండి. ముందు ఊరు తీసుకెళ్ళండి, ఓ 2-3 రోజులు మీతో బాగున్నాడో లేదో చూసుకోండి, ఆ తర్వాత చూద్దాం నెక్స్ట్. అప్పుడు పెద్దవాళ్ళతో మాట్లాడడము, ఏం చేయాలి, గొడవ చేయాలా వద్దా అనేది వాళ్ళకి అతను సమాధానం చెప్పాక సంగతి. అంత మటుకు రాకపోవచ్చు, అప్పుడు చూద్దాం మళ్ళీ. సరేనమ్మా? ఓకే అమ్మా. ఎలా ఉందంటే ఇవాళ రేపు ఎందుకు పెళ్లి చేసుకుంటారో తెలియట్లేదు జయ. ఇలాంటి కేసులు ఎన్ని వింటున్నామో. వైఫ్తో బాగా ఉండరు, మాట్లాడరు, వాళ్ళకి సరదా సర్దుబాట్లు ఏమీ చెయ్యరు, మా ఇంట్లో ఇలాంటివి లేవంటారు, లేకపోతే నువ్వెవరివో నేనెవరివో. ఎందుకు పెళ్లి చేసుకోవటం? అదేమంటే అనుకుంటారు అమ్మగారు, తినడానికి తిండి కట్టుకోవటానికి బట్ట ఉంటే చాలా ఇచ్చాం కదా, ఉంటే ఎట్లా సరిపోతాయి, ఇంకేంటి అని ఎక్స్పెక్ట్. ఇదే చాలా ఎక్కువ కంఫర్ట్స్ ఇచ్చేసినట్టు ఫీల్ అవుతారు. ఆడవాళ్ళు కూడా ఇలాంటి పంధాలో ఆడపిల్లలు ఉంటున్నారు, మగపిల్లలు ఉన్నారు. ఒక బంధానికి విలువిచ్చి వివాహం చేసుకుంటాం, దానికి విలువిచ్చి ఉండాలి కదా జయ. చూడు అమ్మాయి పాపం గొంతు ఎట్లా ఏడుపు గొంతుగా ఉందో. ఇటు చూడండి ఎంత భయపడుతుంది, చెప్పలేకపోతుంది, నేను అటు చెప్పుకోలేకపోతున్నాను. అదే ఇది చిన్న విషయం, గొడవ చేయొచ్చా చేయకూడదు అంటదు. చిన్నదేమిటి, 1.5 సంవత్సరం నుంచి భార్యతో సరిగ్గా ఉండట్లేదంటే అది చిన్న విషయం కాదు కదా, చెప్పుకోవాలి కదా క్లియర్గా. అంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అదొక సమస్య కదా. కానీ రిసీవ్ చేసుకున్నా చేసుకోపోయినా వీటిని తెగ్గొట్టకపోతే ఈ ఏళ్ళు గడిచిపోతాయి కదా జయ. సంవత్సరాలు అప్పుడే 2 ఏళ్ళు అయిపోయింది. చెప్పటమే, ఇలాంటి ఏ ఇష్యూ అయినా పేరెంట్స్ అంతే, ఇంకా వేరే మార్గమే లేదా రమ్మగారు. ఏమీ లేదు, అడిగితే చెప్పరండి. అడిగింది చెప్పాడా? నయాను భయాను ఎట్లా కూడా నయానా భయానా అంటే ఏం అడుగుతారు భార్యలు? నయానా భయానా 2 చెంపకాయలు కొట్టగలదా? ఎట కొడతారు? నయానా భయానా కాదు, ఫ్రెండ్స్ తో చెప్పించచ్చు. ఫ్రెండ్స్ ఇతని ఫ్రెండ్స్ అతను ఫ్రెండ్స్ తో కలిసి రోడ్డు మీదకి వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి దగ్గర ఏముండట్లేదు, హ్యాబిట్స్ లేవంటుంది. నాకు అనుమానం ఏంటంటే ఫిజికల్ థింగ్ ఏదో ప్రాబ్లం అయి ఉండొచ్చు ఒకటి, లేదా అతనికి జనరల్గా ఈ తాగుడు
సిగరెట్లు లాంటివి కాకుండా బెట్టింగ్ లాంటివి ఏమైనా హ్యాబిట్స్ వేరే ఎక్స్ట్రాడినరీగా ఉండొచ్చు. అవి ఏమైనా ప్రెషర్స్కి లోనై ఇక భార్యతోటి ఇన్వాల్వ్ అయితే క్లోజ్ అయితే చెప్పాల్సి వస్తుంది, చెప్పకుండా ఉండిపోతున్నాడు. అలా కూడా ఆలోచిస్తారు. అయ్యో చాలా మంది ఉన్నారు. గ్యాంబ్లింగ్కి వెళ్ళేవాళ్ళు, షేర్స్లో పెట్టేవాళ్ళు, డబ్బులు పోగొట్టేసుకుంటారు, బయట పడితే చచ్చిపోతాం భయం వేసేస్తుంది, వెళ్ళాలి అసలు అమ్మాయి అన్న కస్సుమని పోట్లాడతారు. లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇలాంటివి. అమ్మో, ఇది ఒక కొత్త కొను నేను వింటున్నా. గ్యాంబ్లింగ్, షేర్స్, అక్కడి నుంచి ఇంకా చాలా ఉన్నాయి అలాంటి వాటిల్లో డబ్బు పెట్టేస్తారు. డబ్బులు ఇరుక్కుపోతాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మనుషుల్ని నిర్వీర్యం పీల్చి పిప్పి చేసేస్తాయి. అవి అడుగుతారని చెప్పేసి వీళ్ళతో మాట్లాడరు. ఎలా ఉన్నారు రమ్మగారు అసలు? ఇప్పుడు అన్ని సమస్యలే. నిజానికి జనరల్ థింగ్స్ అన్నిటికీ కూడా చక్కగా మాట్లాడుకోవచ్చు, ఓపెన్గా మాట్లాడచ్చు. ఏదైనా వైద్య సహాయం అవసరమైతే, సైకలాజికల్ థింగ్స్కి సహాయం అవసరం అయితే కుదురుతుంది. ఫిజికల్ థింగ్స్కి డాక్టర్లు చక్కగా దొరుకుతున్నారు. అయినా సరే అవి చెయ్యరు, చెడగొట్టుకోవడానికే చూస్తారు. పెళ్ళిందుకు చేసుకోవడం చెప్పు, ఇదే గోల. అవును రమ్మగారు. రైట్ అండి. నమస్తే. నమస్తే.